వచ్చిందాయే నాకు ఈపటి 20 లక్షలు బొమ్మటి 9 లక్షలు జబ్బు అంటున్నాయే అక్క నేను అందుకని నీకు ఇంకో మరో తీసుకొని పోతున్నాడే అక్క తమ్ముడు అలిగిపోతుగా తమ్ముడా మాట్లాడుకునే తమ్ముడా నువ్వు అలిగిపోతుంటే కాంతకాల మీద కైలాసం మీద పుట్టవంత ఉంది పెరవంత ఉంది ఉడుకులు వచ్చి ఉడకవంత ఉంది తమ్ముడా మా దేవతనే ఇట్లా అలిగిపోతారు ఒక మీది మంది కూడా తమ్ముడా ఆడవాళ్ళు మాట్లాడుకొని మగలు అలిగిపోతారు మాట్లాడుకుని ఇంకా మరిపోరా నా తమ్ముడ వల్ల పెద్ద చెప్పిన మాట పెరగమ్మ సద్దాట నా అక్క మాట కింద పెడితే నా అక్క ఎంత బాధపడుతుందో అక్క నువ్వు చెప్పినట్టు వస్తున్నా అక్క నువ్వు మైసమాగరం బొమ్మని చెప్పి రారాదు మల్లయ్యా
అమ్మసగా అయిపోయినట్టు పుణ్యానికి పుట్టిపోయినట్టు గొల్లోడు ఉంటే మరి గొల్లోడు పోతుంటే అయితే 7 రూపులు ఉన్నాయి, తీస్తే 12 రూపులు ఉన్నాయి, పంచమాల కన్నా మీద గలవాడు 60 లక్షల ఎకరాలు ఉన్నాయి, 30 లక్షల ఎకరాలు ఉన్నాయి. మరి కొంచెం పొత్తుకన్నా అనుకుంది కానీ గొల్లరాజు అంకలే అని మాదిరిగా చూసేవరకల్లా ఓ గొల్ల రాజా నువ్వు గుడంట గుర్తు పట్టుకొని నన్ను నమ్ముకున్నా వెళ్ళిపోతున్నావా అని ఆ పల్లె మేడమ్మకు గుండెల గుండెలు వారి కార్యాలు వారి నల్లగుండ వాళ్ళకి 40 అయిపోతుంది. భగవంతా నాకు దిక్కేవాళ్ళు ఉన్నారు, దిగేవాళ్ళు ఉన్నారు, నాకు అత్త లేకపాయే, నాకు మావ లేకపాయే, అత్త చేసే పిల్లలు కాదు, నేను మా చేసే పిల్ల కాదు, కులం చేసే పిల్ల కాదు, కులం మీ కొడుకు వెళ్ళిపోతాను చెప్పడానికి. నా 7 రోజుల తోడ పుట్టి నేను పుట్టేవి రాబోరా లేకేవి రామనుకో. రామ 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 గుండెల గోపిల్లోనే ఓ దేవుడా, కార్యాలు చల్లవానే నారాయణ, గుండె చల్లవానే ఓ దేవుడా, మీరు బాగుండాలి అన్న ఏడుకుంటాని ఇవ్వబడి మేడమ్మ నేను మీకు చెల్లెనైతున్నా అన్న మీ బాగుండాలి మలేరు ఏదో మళ్ళీ ఒక మదనా చెప్తుందో తీసుకొచ్చి మా అగ్రాగా తిరిగి మా ఊరిని తీసుకొచ్చి అన్న సల్ల గుంజల కడ సముద్ర పోరి పెట్టించి అన్న ఎంచెడు గుద్దులు ఎంచగడి గుద్దులు గుద్ది పిత్తారు పోతుండే అన్న మీరే సాక్ష్యం అని చెప్పి ఎలిగత్తి ఎప్పుడు మేడలమ్మ చీకలు పెట్టను మేడలమ్మ కన్నీరు ఎక్కడ పోతున్నది నా తల్లులారా మేడలమ్మ కన్నీరు ఇక్కడ నీకు దగ్గర అటువంటి ఒత్తులకు మాటలు ఎప్పుడు మాటలు ఆయన మా యొక్క చెల్లె ఏడుపును తోడబుట్టిన చెల్లూరే మరి ఎందుకని ఎన్నాడు వాడక మా బావని వింపోనీయం ఒత్తులు మొత్తం కలిసిపోతున్నాయి చెట్టుకు చెట్టు మండకు మండ కొమ్మ కొమ్మ రాదు వల్ల కళ్ళ చూసిండు ఎంత పని బాయే
మరి వద్దుల మత్తుల నరుక్కోని నేను వేణోని కావాలి ఎక్కువ మరి దాని కింద అలసైపోతుంది నా బతుకంతా అని రాజు మల్లయ్య అని చెప్పి ఆయేషం మార్చేయను మల్లన్న ముప్పందు బట్టే బండల సంచల చేపెట్టి పిరికల బండలు వాళ్ళు పట్టుకోగానే కత్తల సేవలు ఏషామైతే కత్తల సేవలు ఏషామైతే ఇంకో వేషం కడదని చెప్పి వేషం పట్టిండు పుట్టలకి పోతా అంటే వద్దులు పుట్టలు కూడా ఏర్రు అర్థ పేరే రారాల వల్ల చెప్పినట్టు యజాలు పెట్టి కానీ అదొక దేనికి తోదం లేకపాయే రారాజు వల్లయ్య వద్దుల కాడ పోసున్నాడు మద్దుల కాడ పోకున్నాడు కలకల దేవుడు అయ్యో రామ నారాయణ
పెట్టిండు పొద్దున పాడుగాను మద్దున పాడుగాను ఎగినట్లు పోనీ అగో సంగీతానికి చింతకారాలు అంటే అట్టిగా రాలది అని ముప్పందు బట్ట బండారు సంచిలో చేయబెట్టి పిరికడు బండారు సిద్ధండి పైన ఎప్పుడు పోషణం ముట్టు ముట్టు అంటే శుక్రాకు ముట్టారా పచ్చులు లేచిపోతున్నాయి రెక్కలేని పచ్చులు కాలి కూలి సిట్టాలు కడుతున్నాయి రెండు గంటల పచ్చులు మూతులు ముట్లు కాలిపోయినాయి పరదవంత పచ్చులు మళ్ళాడు వారి శంకరు దగ్గరికి మొరకు వేయినాయి శంకరుడు కళ్ళు ఊడంగానే బిడ్డ మీకేమైందంటే ఎక్కడి నుంచి వద్దుల కర్రోడు మద్దుల కర్రోడు వచ్చి వద్దున్నాడు వద్దులకు మధ్యలో దగ్గరగా పెట్టిండనగా బిడ్డ మీ మూతులు ముట్లు కాలిపోయినాయి కాబట్టి రానున్న కాలంలో మీరు గబ్బిలాలై పుట్టురు బిడ్డ అని చెప్పి దీవెన పెట్టిండు దీవెన పెట్టి శంకరుడు స్వరంపడు కొట్ట దేవతలు మంగళింగాలు ఆచారం తోర్రగొట్ట 73 దేవతలు 33 సురాయుసురులంత దేవగణంత పిలిచి ఎక్కడి నుంచో వద్దుల కర్రోడు మద్దుల కర్రోడు వచ్చిండు మన దగ్గరకు పోయి ఎన్నడు అగ్గిదాలు అని చెప్తాం మనం అందరం కలిసి అంటే ఆ అగ్గి జగడుకు మంటలో కైలేశం కదులుతుంది ఐకుంఠం వల్ల ఆడుతుంది నాగలోకం నాటకం ఆడుతుంది భూలోకం అంత పుక్కటి ఎలుతున్నది దేవతలు గజ్జు గజ్జు అని గద్ద గద్ద వణుకుతున్నారు దేవాసులంతా మరి అటువంటి లోకాల శంకరుడు పిక్కల పీరిపోయిండు నేను ఇట్లా నా భగవంత ఎట్లా నేను అంటారు కానీ ఎవరు ముంగడికి అత్తలేరు మరి అటువంటి దేవతలల్లా అందరికన్నా ముందు తెలిసేది నారదునికి మరి కిటకిట నారదా భగవాన్ పిలిచిండ్రు నారదా వీడెవర్రా పంచంగోడు అని చెప్పి అన్న వారి కల్లా మల్లయ్య కళ్ళ ఊసిండు నారదా పంచంగ చూస్తావురా పాపకార్యం ఉండకూడదని చెప్పి పిలిచడు బండాలు కైలేశంలో కొట్టిండు నా కథ ఏ దత్రానికి ఉండదు ఏ పుస్తకం ఉండదు లోకులు చదువుతారు కాలి కింద తొక్కుతారు క్రికెట్ బండారు కొట్టంగానే అన్నాడు వాళ్ళకి అంచనం లోపల పేరెత్తలేదు మళ్ళీ పేరు నారదా అన్నిట్లో నువ్వే ముందు కాబట్టి నువ్వే మన దగ్గరికి పోయి మన ఊరు పల్లె రాజ్యం దేశం ఎక్కడుందో అడిగి రమ్మని చెప్పి లోకాల శంకరుడు దేవతలంతా కలిసి ఎప్పుడు చెప్పిరో లక్కరత వేసుకొని 7 ఎలక తుట్టలు కట్టుకొని అన్నాడు మీరు రథాన్ని గుంచి కట్టకస్తున్నా అని చిరుతలు పట్టుకొని తాంబుర్ర పట్టుకొని మీన మిట్టుకుంటా చిరుతలు పట్టుకుంటా నారాయణ పండురంగా
మాట్లాడరా నువ్వు గుండు దిగి మాట్లాడరా అరే వచ్చేది గోపాలం వచ్చేది అగ్గి బాణం వచ్చే చూడురా పడుకోలే కుక్క అరే ఎండి కొండకు వద్దుల కర్రోడట మద్దుల కర్రోడట తండ్రి పేరు అగ్గే తల్లి పేరు అగ్గే క్షణమైన శివపూర్ పట్ల వచ్చి శిక్షణ చెప్పి పోయి చెప్పు మరి అటువంటి ఆ యొక్క నరద భగవానుడైన గాని మరి బ్రహ్మ మానస పుత్రుడు నారదుడికి అప్పటికి ఇప్పటికి గడ్డం మిసాలు ఇవ్వట ఆనాడు మల్లన్న గాలి పెట్టి నాయన ఇక నాతో తప్పుకున్నాడు శంకరుడు కల్లేశుడు వాలి పరాశక్తి పార్వదేవి ఆ ముగ్గురం మనకన్నా మూల కుటుంబ జమిన లోక మాత అమ్మాయి తల్లి మాదేవ రాని చెప్పి విల్లాలి కలకల పల్లి శివశక్తి సామనవతి మెసాజు నిమర్తిని కొల్లాపురి బలగంకరే కమల పువ్వు అని భగవతించిన రాజరాజేశ్వరి పార్వదేవి పార్వతితోనైతే ఈ గండాన్ని కాపాడుతుంది దేవతలంతా పార్వతి దగ్గరికి వచ్చిండ్రు పార్వతి ఈ గండాన్ని కాపాడే భాగ్యం నీదే మన దగ్గరకో మంగళారు కట్టుకుని మన దగ్గరకు పోయి కొంగు దాపుకో నా అంశానికి మా బిందు కూడితే కొంగులో పడు దుంకు లేకపోతే సట్టి చాపన పెడతా అని చెప్పు మన అంశానికి మనకు బిందు కూడితే వాడు కొంగులో దుంకుతాడు లేకపోతే నీ అష్టకంతలో చదవండి బండమైన బస్సు చేయమన్నాడు ఆ శంకరుడు వారికల్లా పార్వదేవి తలపెట్టి తానం చేసి పడి కట్టుకొని పట్టకి దొరుకుకొని దోచుకుంటే గొప్పటి సినిమాల పూలు పెట్టుకోని మంగళారతి ముట్టించుకొని ఎన్నాడు ఆడక చక్కని పార్వదేవి ఎన్నాడు గుండున్న వేడికి మల్లన్న వేడికి పార్వదేవి
పుడితే నా కొంగు దుంకురా లేకపోతే బండ మీద బస్వం చేస్తాను వారి కల్లా ఆరొక మల్లన్న ఏమనుకున్నా నా తల్లి అంత పని చేసిన చేస్తుంది నా తల్లిని కష్టపెట్టిన కొడుకు కాదు అని ఉల్లి పువ్వాలి వెళ్ళ పువ్వాలి రడదు వల్లయ్యా దేవుడే ఇప్పుడు గుర్తు వచ్చావా రారాజు మెల్లయ్యాను కోరేళ్ళు మెల్లలో నేను అమ్మా నన్ను ఎత్తుకొని నన్ను ఇంటి దాకా ఎత్తుకపోయా అమ్మ మోస్తరే ఎత్తుకోలేకపోతే ఎత్తుకొని పోతాను తల్లి కానీ ఏమంటే కాదండి భారతదేవి మల్లికార్జున ఎత్తుకోవన్నా ఎత్తుకోమ్మా కొడుకు ఎత్తుకోవన్నా నా ఎండి కొండలో నా బంగారు కొండలో అయ్యో నేను దిగాలని కుదిరికిచ్చున్నావు దొంగ నీ అమ్మ దారిపోతుంది అది గోడ కాదు అమ్మా అరే ఇక్కడ అద్దు బిడ్డ అనుమాన పుట్టుమాట బిడ్డ అమ్మా అరే అని రారాజు నల్లయ్య ఒక 5 మెల్ల పూలేస్తున్న కొడుకు పుట్టడంతో బరువైందట నా తల్లి గుణం చూస్తున్నాను ఆ తల్లి తలెడుతుంది దిగురా కొడుకని లేదు నా తల్లి బుద్ధి మెచ్చని చెప్పి ఎల్లని కొడుకుని ఎత్తుకొని ఎండుకొండ కైలేశం వచ్చింది లోకాల శంకరుడు కళ్ళు విషయండు కొడుక మళ్ళా నువ్వు వెళ్ళిపోతున్నాడు అని అడిగిండు అడిగే వారికల్లా ఆడక మళ్ళీ ఏమన్నాడు నాయన అటువంటి పంజాబీలో తీసుకొచ్చి ఎల్లడు పర్వతాల నుంచిన నన్ను దెబ్బలేక నా పంచుకునే నుంచి పడదెప్పింది నాకు పిచ్చకుండా పిచ్చి లేదట గంగెందుకు గడికేయదట తొంటది చెయ్యుదట రాయింది గిరికలు నాకు దొరకదట నేను పిల్ల కలిపోతుందనే నా తండ్రి శంకర సెట్ దాకా తిరిగి సౌది తీసుకొచ్చి మాగ దాకా తిరిగి మమ్మ తీసుకొచ్చి సల్లగుందులు వాదించి సల్లగుందుల కాడ సముద్రం బోరు పెట్టిపిచ్చి వచ్చిన దాంతో 7 గుద్దులు గుద్దిద్దని పోతుందనే నా తండ్రి శంకర తెచ్చుకుంటే సరేగా నాది ఎట్లా వస్తావురా ఎట్లా వస్తామంటావా అటువంటి శంకరుడు నా కొడుకు వల్ల ఒక భార్య దేశాలు పట్టుకొని పోతురు పడక దుబాయ్ వద్దురు బైరాని వద్దురు మస్కట్ వద్దురు ఎన్నో రాజ్యాలు తిరుగుతురు కొడక నువ్వు 2 భార్యలు ఎట్లా వస్తారో కొడక అని శంకరుడు ఎప్పుడు అడిగిండు ఆయన శంకరామని నువ్వు ఎట్లా దాస్తున్నావో నాకు నీతులు చెప్తున్నావు అని కొడుకానే నువ్వు సంఖకు జోలు వేసుకుని 7 సంఖలు 2 జోలు ఇప్పుడు సంఖల పడి జోలు వేసుకొని పుచ్చి వెత్తుకొని సాదుకుంటున్నారా అన్నాడు నువ్వు 2 భార్యలు దాడుకుంటే 4 భార్యలను నారాయణ 4 భార్యలు నువ్వు 2 భార్యలతో నీకంత తెలివి ఉందో నాకంత తెలివి ఉన్నది నీకన్నా 7 ఎక్కువ నంపైతే తిరిగి నేను 4 భార్యలు దాడుకుంటేనే అది ఎట్లా చూపెట్టా కొడుక అంటే ఎట్లా అర్థమంటావా ఏ విధంగా అయినా నువ్వు
అంటున్నావు నేను 12 వేషాలు కట్టుకుని నాయన నేను ఇద్దరు బాధలు ఆడుకుంటాను మళ్ళా నా తండ్రి ముంగడి ఎండికొండ మీద అల్నాడు దినవంతు ఎల్నాడు వాడొక్క మక్క మదీనుడు అక్క బింబాయి కోటకు ఎల్నాడు వాడొక్క బండారికి వేయినప్పుడు రేరుగా ఎల్లమ్మ ముంగట 12 వేషాలు చూపించినట్టుగా ఇయ్యాల నా తండ్రికి నేను బండ్ల గురించి వేషాలు చూపిస్తాను ఆనాడు వేషాలు ఇయ్యాల చూపిస్తున్నా అని చూపిస్తున్నాడు రాజయ్యా ఇదిగోండి బండారు అంటే వాడు రాజయ్యా నడుకు దగ్గర ఎగురు ఉండాలి అన్ని కలిస్తే నా 5 రూపాయలు తిరగలు లేకపోతే మెడలు పట్టి వికెత్తారు అంటున్నావా ఇంకా ముగ్గురు అయ్యో గంధలేసి 4 గంటలకు ఇంటి ముడికొని కొండ గగ్గలమ్మ నైపురాల యవనాలు రాజన్న రారా ఎరబద్ది పోతురావే ముత్యాల పోతురావే జినగాల మైసూరు రావమ్మ గుడి మీన గూప వరకుతున్నది ఎరగర్రగిన పల్లె వరకుతున్నది పక్కన బాగా నెడుతున్నాడు బర్రెల వర్ణమే లేచి ముచ్చం పెడుతున్నాడు ఈ ప్రాప్తులు అంటున్నా ఇది రామదోలేశం రామదోలు అయితే ఊపి ఊపాం చేతులు వస్తుంది పాడి పాడే ఉంది ఎవరు వస్తుంది ఈ మాట రేషాకి లేకలేక పుచ్చం బారెత్తాలని మాట అన్నారే
ఎంతమంది అయ్యారు ఇప్పుడు ఇద్దరు అయ్యారు. ఇట్లతో ఇద్దరు అయ్యిరా నాయన్న అటువంటి మీరు దేశం పట్టుకొని నాయన్న అటువంటి కడాలు చేత పట్టుకొని ఉన్నారు రా, ఇంక ఇద్దరు చేశారు కట్టవా? నాయన్న దీని ఒక ఒక్క బాగా నచ్చావు. ఏదన్నా ఇంకా ఇంకో ఒక కూడా అంటావా రాజరాజు దేశం మీద ఇంకింత సకల దేవుడే 12 ఏచాలు చూపిస్తాను చెప్పి రాని వల్ల అయినా నాయన ఎదురు వేషమడుతున్నాని వాడు దేవుడు రాదు వాళ్ళు మరి ముందు చేసే అనుకోని కొయ్యేసం కట్టుకొని పోతా ఏసం కట్టుకునే పద్ధతి కాదు. ఏసం పాట ఉంటాయి అంతే అని ఎన్నాడు కొయ్యేసం కట్టుకొని రారాజు మల్లయ్యా చెప్పేది ఒక మాట శివనంది పెట్టము రా వినగింది ఒక మాట కొండగమ్మ రెల్లి రైకు రాయం రాజన్న ఎలబద్ది పోతు రావే ముత్యాల పోతు రావే తిరుగాల మైతు రావే ఎర్రా ఏలు బొమ్మ కొండ ఏలు బొమ్మ పట్ట ఏలు బొమ్మ పుర్రల మలకవమ్మ చెబుర్లు చెప్పువమ్మ కట్టదాను చిన్న కొత్త నీకు కలుసు లేదు మామ చుట్టాల పోగాకు నా కళ్ళు కట్టకోరా కొండ వచ్చి అన్నా ఉన్నడా అంటుంటే లేకుంటే పక్కన పై ఉండు నీ ఇంత ఉండు నీ ఇల్లు సాగు లెక్క పెట్టు కొండ ముత్తి ఇటువంటి వాడు కదనే మంతుల గడు కదనే ఇటువంటి వాడు కదనే ఎర్ర ముద్ద పచ్చ ముద్ద వాడు తీసేసినాడు 3 బాగా కాడా కానాక దాడి రాము కన్నీ కొండ ముత్తి ఎర్ర ఏలు బొమ్మ కొండ ఏలు బొమ్మ పచ్చ ఏలు బొమ్మ కొండ ముత్తి నీళ్లు చుట్టుగానే ఆ కొండ తిరుగుతుండే కొండ ముత్తి కళ్ళలో రత్తురమ్మ కళ్ళలో వత్తి అమ్మ తడి పిల్ల వచ్చినట్టు చంద్రపురి ఎక్కినట్టు ఎదురు బట్టు చెల్లె ఎండిపోతుంది
ఇంకెందరు ఉన్నారా ఇంకెందరు ఉన్నారు ఒక్కలు ఎవరు నాయనా మంచి పాట అంతే అంటవా నాయనా సమ్మెరే దుబాయ్ మేరే నబీ అల్లాహ్ బొంబే కే మల్లాహ్ బాబా నబీ అల్లాహ్ మేరే దుబాయ్ మేరే నబీ అల్లాహ్ మేరే దుబాయ్ మేరే నబీ అల్లాహ్ బొంబే కే మల్లాహ్ బాబా నబీ అల్లాహ్ మేరే దుబాయ్ మేరే నబీ అల్లాహ్ బొంబే కే మల్లాహ్ నబీ అల్లాహ్ తోలా తోలా గిరి నబీ అల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నబీ అల్లాహ్ అంటే ఏముందో ఇలా కొడుక ఓ నాయన శంకర పార్వతి
మంచుకుంది వారి గొర్రె కత్తాయి గొర్రె బూరు కత్తాయి గొర్రె గొద్దె కత్తాయి ఈ గొర్రె వేసం మంచుకుని అని కొడుక ఈ గొర్రె వేసిన ఒక మంచి పాట వినిపిరా మాకు అంతే ఓ నాయన అటువంటి లోకాల శంకరుడు ఏమన్నాడు నా కొడుక వల్ల నీకు పిల్లుంది కొడుక అటువంటి గొల్లల పిల్ల కొడుక పుట్టి నీ పేరు ఉన్నదిరా ఏడికి పల్లె ఆడ కొడుక అటువంటి ఎల్నాడు వాళ్ళకు దొరకొండ భర్త ఉన్నది దొరకొండ భర్త మీద కొడుక అటువంటి మారబోయిడు మాతలు సాని బిడ్డ కన్న బిడ్డ ఉక్కుల తుంగుర పెట్టుగా ఉత్తమైన కొల్లకేతమ్మ ఆ పెళ్లికి ఆ పిల్ల పెరిగి ఉంది కొడుక ఎల్నాడు వాళ్ళ ఒక లగ్గానికి ఆ పిల్ల లగులుకొని ఉన్నది నువ్వేం చేస్తావు గొర్రెల ఇళ్ళలో పెద్ద గొర్రెలని చెప్పి నువ్వు కొడుక నువ్వు మాత్రం ఎన్నడు వాళ్ళకు వెళ్తే ఉన్నట్టుండి ఎన్నడు మందలు కాసినట్టు కాసి ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి నీకు చెప్పులు కావాలంటే కొడుక తాగుదలకు తంటని చెప్పులు కావాలంటే కొడుక ఎలివాడ పట్నం పోయి చెప్పులు చేయించుకుని పోరాడంగానే నాయన గొల్లవాడు ఎట్లా వాడదాం అంటున్నావా నాయన పుట్టల్లో పుట్టిన నందుడు నందుడు కొడుకు శంభుడు శంభుడు కొడుకు గడ్డంబోజరాజు గడ్డంబోజరాజు అన్న కొడుకు మామూలు సల్లవన గంగరాజు గంగరాజు అన్న కొడుకు వలరాజు వలరాజు భార్య వరలంబిదేవి వరలంబిక ఐదుగురు కొడుకులు భార్య పంచపాండవులు కలియుగ గొల్లరాజులు అందరికి పెద్దోడు సింహద్దిరి అడనక వాడు పెద్ద రాదు అడనక వాడు నలబుక్క రాదు అడనక వాడు సెలబుక్క రాదు అందరికి చిన్నోడు నందుల్ల బోలరాజు గొల్లవాడు ఎట్లా పాడవాడు నాయన్న ఎత్తుకు రమ్మల నీకు పిల్లలు కొడుక పోయి నువ్వు 7 ఏళ్ళు ఇల్తాను ఉంది ఆ 20 మందిని అమరించి కొడుక ఆ పిల్లలు తీసుకొని రాబోరా నా కొడుక రాదు అనవారి కల్లా ఆడికెళ్ళి మళ్ళన్న ఎలివాడ పట్టం వచ్చిండు ఎలివాడ పట్టం లోపల మరి అటువంటి తాగుడలకు తంకని చెప్పులు ఏమించుకున్నాడు ఎలివాడ పట్టంలా సంపసంచి కీలికత్తి కారు ఏమించుకున్నాడు ఆగో రారాజు వల్ల ఏమి చేసిండు ఆగో ఎప్పుడైతే ఇప్పుడే పోతానని చెప్పి కాళ్ళకు చెప్పులు వేసుకొని ఆ యొక్క మాదికి రాజులకు దీవించి తినార్థం పెట్టిండు దీవించి తినార్థం పెట్టి దొరకొండ పట్టం పోయి ఆగో నేను మాత్రము వెళ్ళడు కుంకుర పెట్టుకలా ఉత్తమైన గొల్లతో పెళ్లి చేసుకున్నాడు కావాలని ఆ తలిగిన దేవుడు గొల్ల కొబ్బరి పెట్టుకొని ఎట్లా పోతున్నాడు